ఇది కూడా చాలా కీలకమైన వార్త. నీటి మట్టం పడిపోతుండడంతో నెల్లూరు జిల్లాలోని సోమశిల డ్యాము బోసిపోయింది అనేది ఒక ఫోటోను అయితే ప్రచురించారు. కాలువలకు నీటి విడుదలపై ప్రణాళిక వేయలేని దుస్థితి. ఏటా జలాశయాల్లో నీటి నిల్వలను బట్టి జూన్లోనే ప్రభుత్వం సాగునీటి విడుదలపై షెడ్యూల్ ప్రకటించాలి. ఈ ఏడాది జగన్ సర్కార్ నిర్లక్ష్యం, జలవనరుల శాఖ నిర్లిప్తత కారణంగా సార్వా వరి సాగుకు నీటి సరఫరాపై సందిగ్ధత నెలకొంది. మాజీలు కాబోతున్న పాలకులు ఎన్నికలపై పెట్టిన దృష్టి రైతులపై పెట్టలేదు. ఫలితంగా వరి సాగుపై రైతులు అయోమయంలో ఉన్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించి ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. వారం రోజులుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి వానలకు సాగు మొదలైంది. మెట్ట ప్రాంతాల రైతులు పచ్చిరొట్ట పైర్లతో పాటు అపరాల పంటలు వేస్తున్నారు. పత్తి సాగుకు అనువైన వాన ఇంకా పడలేదు. మిరప సాగుకు ఇంకా నేలపై సమయం ఉంది, నెల వరకు సమయం ఉంది. సాధారణంగా వరి నాట్లు జూలై 15 తర్వాత వేయడం ఆనవాయితీ. అయితే ముందుగా వరి నారుమళ్లు పోయడానికి కాలువలకు ప్రభుత్వం నీటి విడుదల చేయాల్సి ఉంటుంది. కృష్ణా గోదావరి డెల్టాలో మరో వారం రోజుల్లో నారుమళ్లు పోయడం ప్రారంభిస్తారు. వంశధార, నాగావళికి ఎగువ నుంచి నీరు రావాల్సి ఉంది అనేది. ఏదైనా రైతుల్ని ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నీటి విడుదల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు అనేది ప్రధానంగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి.